హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో శకుని దుర్యోధనుడితో నేను ఎదురు చూస్తున్నాను, భీముడికి కీచకుడికి ద్వంద్వ యుద్ధం ఎప్పుడు జరుగుతుందా అని, మనం అప్పుడు వెళ్ళి ఆ పాండవుల అజ్ఞాతవాసాన్ని విఫలం చేయవచ్చు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధనలంగము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ తరువాత బృహన్నల ఉత్తర దగ్గరకు వెళ్ళి, రండి రాకుమారి, మీకు ఈరోజు నేను రౌద్రతాండవం నేర్పిస్తాను అని అంటుంది. వెంటనే ఉత్తర ఈ సమయంలోనా అని అడుగుతుంది. అప్పుడు బృహన్నల, అవును రాకుమారి, రౌద్ర రూపం ధరించడానికి ఈరోజే సరైన సమయం, అది ఇప్పుడే అని అంటుంది. ఆ తరువాత కీచకుడు తన గదిలోకి వెళ్తూ, సైనికులారా, మీరందరూ ఇక్కడే ఉండండి, గుర్తుంచుకోండి, ఎవరికీ లోపలికి వచ్చేందుకు అనుమతి లేదు అని చెప్పి తలుపులు వేస్తాడు. కీచకుడు లోపలికి వెళ్ళిన వెంటనే చీకటిలో మాలిని నుంచొని ఉంటుంది. అప్పుడు కీచకుడు, ఈ గదిలో ఇంత చీకటి ఎందుకు ఉంది మాలిని? ఏమిటి నీ ఆలోచన? నీ భర్తలు నన్ను చంపుతారనా? ఇదే నీ ఆలోచన అయితే నువ్వు పెద్ద తప్పే చేస్తున్నావు అని అంటాడు. వెంటనే మాలిని, ఇదిగో ఇప్పుడే ఈ చీకటిని తొలగిస్తాను అని చెప్పి మండుతున్న కత్తిని తీసుకొని కీచకుడి వైపు విసిరేసి, ప్రకాశాన్ని పొందేందుకు అగ్నితాపాన్ని భరించక తప్పదు కీచక, నీ మనసులో చీకటి అలుముకుంది, ఆ చీకటిని తొలగించాలంటే నువ్వు ఈ మంటల్లో దగ్ధమవ్వక తప్పదు అని అంటుంది. మాలిని మాటలు విని కీచకుడు వెటకారంగా నవ్వుతూ, ఇది పాంచాలమో హస్తినాపురమో కాదు, మత్స్యరాజ్యం, ఇక్కడ ఈ కీచకుని చంపే సాహసం ఎవ్వరూ చేయలేరు అని అంటాడు. అదే సమయంలో భీముడు అక్కడికి వచ్చి, పాంచాలిని గుర్తించావు, ఈ భీముడిని గుర్తించలేకపోయావా అని అడుగుతాడు. అప్పుడు కీచకుడు, ద్వంద్వయుద్ధం చేయాలని ఉందా? మూర్ఖంగా ప్రవర్తించకు భీమా, ఒకవేళ నువ్వు ఓడిపోతే నేను నిన్ను చంపేస్తాను, ఒకవేళ నేను ఓడిపోతే మీరందరూ మళ్ళీ 12 ఏళ్ల వనవాసం చేయవలసి వస్తుంది. నా మాట విని నన్ను ప్రసన్నం చేసుకో, ఈ ద్రౌపదిని ఇక్కడే వదిలి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. వెంటనే భీముడు కోపంతో, ఊబిలో కూరుకుపోయినప్పటికీ ఏనుగు ఏనుగే కీచక, 100 కుక్కలు కలిసినా సరే దానికి రక్షణ ఇవ్వలేవు సరికదా, ఎటువంటి హాని కలుగజేయవు, నేను ఎటువంటి ఊబిలోనూ కూరుకుపోలేదు, ఇప్పుడు నేను నిన్ను చంపేందుకు స్వతంత్రుడను అని అంటాడు. వెంటనే కీచకుడు, నేను కేవలం ఒక్కసారి పిలిస్తే చాలు, వెనువెంటనే ఆ దుర్యోధనుడు ఇక్కడికి వచ్చేస్తాడు అని అంటాడు. అప్పుడు భీముడు, నీ పిలుపు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదా ఆ దుర్యోధనుడికి వినపడడానికి, మూర్ఖుడా అని కీచకుణ్ణి కొడతాడు. భీముడు కీచకుడితో యుద్ధం చేస్తున్న సమయంలో బృహన్నల ఉత్తరకు రౌద్రతాండవం నేర్పిస్తూ ఉంటుంది. తాపగ్రంథి అంటే నకులుడు తన గుర్రాలతో శబ్దం చేయిస్తూ ఉంటాడు. తంత్రీపాలుడు అంటే సహదేవుడు తన ఆవులతో శబ్దం చేయిస్తూ ఉంటాడు. ఆ శబ్దాల కారణంగా కీచకుని అరుపులు బయటకు వినిపించకుండా ఉంటాయి. ఆ ధ్వనులను విన్న శకుని, మేనలుడా, ఆ ధ్వనులను విన్నావా? ఈ సమయంలో ఆ శబ్దాలు ఎవరు చేస్తున్నారో తెలుసా? తప్పకుండా ఆ పాండవులే ఈ శబ్దాలను చేస్తున్నారు అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, ఈ సమయంలో పాండవులు ఆ శబ్దాలను ఎందుకు చేస్తున్నారు మామయ్య అని అడుగుతాడు. వెంటనే శకుని, మృత్యు సమయంలో మనం కీచకుని కేకలు వినకూడదని ఇలా చేస్తున్నారు. పదమేనలుడా, మనం వెంటనే వెళ్ళి కీచకుణ్ణి రక్షించుకోవాలి. ఒకవేళ కీచకుణ్ణి చంపేసి వారు మాయమైతే ఆ పాండవులను మనం ఎప్పటికీ పట్టుకోలేము అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇప్పుడు మనం కనుక ఆ పాండవులను పట్టుకుంటే ఇక మన కార్యం సఫలమైనట్లే, రండి మామయ్య అని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. వారు కీచకుడి దగ్గరకు వెళ్లే సమయానికి భీముడు కీచకుడిని చంపేసి ద్రౌపదిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడే విరాట మహారాజు అక్కడికి వచ్చి సేనాపతి కీచకుణ్ణి ఎవరో చంపేశారు, ఈ భయంకరమైన పనిచేసిన వారికి తప్పకుండా దండన లభిస్తుంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, విరాట మహారాజా అయితే పాండవులను పట్టుకోండి, సేనాపతి కీచకుని చంపింది ఆ పంచపాండవులే అని అంటాడు. అప్పుడు విరాట మహారాజు, పాండవులు విరాట నగరంలోనే లేరు, అసలు మత్స్యరాజ్యంలోనే లేరు, వ్యర్థ ప్రసంగాలు చేసి నగరాన్ని భయభ్రాంతులకు గురి చేయకండి యువరాజా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, విరాట మహారాజా సేనాపతి కీచకుడే పాండవులను వెతికి పట్టుకోవాలనుకున్నాడు. ఈరోజు ఉదయాన్నే మీ నగరంలోని ప్రవాసులను అతిథులను రాజ్యసభలో సమావేశపరచాలనుకున్నాడు సేనాపతి కీచకుడు. సేనాపతి కీచకుడు హత్యతో తేలిపోయింది కదా, హస్తినాపుర రాజ్య అపరాధులు మీ రాజ్యంలోనే తలదాచుకున్నారని అని అంటాడు. అప్పుడు శకుని, విరాట మహారాజా మేము కేవలం మా అపరాధులను మీ నగరంలో వెతికేందుకు అనుమతి కోరుతున్నాము అని అడుగుతాడు. వెంటనే విరాట మహారాజు, అసంభవం, నేను మీకు ఎప్పుడూ అటువంటి వాగ్దానం చేయలేదు, వాగ్దానం చేసిన వాడు చనిపోయాడు, వాడితోనే ఆ వాగ్దానం సమసిపోయింది అని అంటాడు. అప్పుడు శకుని, అంటే మీరు పాండవుల పక్షం తీసుకున్నట్లే కదా మహారాజా, కానీ మీరు మర్చిపోయినట్లున్నారు, ఎవరైతే శ్మశానం పక్కన ఇల్లు కట్టుకుంటారో వారి భోజనంలో చితాభస్మం తప్పక రాలుతుంది. మీరు పాండవుల పక్షం తీసుకున్నట్లయితే మీరు దానికి పర్యవసానం తప్పకుండా అనుభవించవలసి వస్తుంది అని అంటాడు. వెంటనే విరాట మహారాజు, మీరు చెప్పదలుచుకుంది ఏమిటి గాంధార రాజా, అది నాకు అర్థం కావడం లేదు, కానీ నా కోపం అదుపు తప్పేలా ఉంది, అలా జరగకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, సైనికులారా ఈ ముగ్గురిని నగరం బయట విడిచిరండి అని ఆదేశిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో, విరాట మహారాజా మీ కోట గోడలను పిండి పిండి చేసేస్తాను, మీ నగరంలోని ప్రజలకు భయంకరమైన మృత్యువుని ప్రసాదిస్తాను, మీ కళ్ళ ఎదుటే మీ కన్నబిడ్డలను చంపేస్తాను, పాండవులకు తెలియజేయండి, వాళ్లలో సామర్థ్యం ఉంటే మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉండమని, వెంటనే హస్తినాపురి సైన్యం మీ రాజ్య ప్రాంగణంలో ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత పాండవులంతా రాజ్యసభలో ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే విరాట మహారాజు అక్కడికి వస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహారాజా ముత్యాన్ని రక్షించే ఆలుచిప్ప లోపలి భాగం నిజానికి ముత్యం కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది, అదేవిధంగా మీ వ్యక్తిత్వం ఉజ్వలమైన ధర్మంతో ప్రకాశిస్తూ ఉంది, ధర్మం తెలుసు అన్న నా గర్వం ఈరోజు మీ ముందు చిన్నబోయింది అని అంటాడు. అప్పుడు విరాట మహారాజు, సామ్రాట్ యుధిష్ఠిర, మీరు మా నగరానికి వచ్చినప్పుడే మీ ఉనికిని నేను రహస్యంగా ఉంచుతానని మాటిచ్చాను, కానీ నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మీరు విరాట నగరాన్ని వదిలి వెళ్లడమే ఉత్తమం. దుర్యోధనుడు నగరం బయట తన సైన్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, వెంటనే హస్తినాపురి సైన్యం మా రాజ్యంపైకి దండెత్తి వస్తుంది అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, ఈ యుద్ధం మా అజ్ఞాతవాసాన్ని విఫలం చేసే ఉద్దేశంతో జరుగుతుంది, మేము అందరి ముందుకొస్తే ఈ యుద్ధం దానంతట అదే ఆగిపోతుంది అని అంటాడు. అప్పుడు విరాట మహారాజు, అసంభవం, ఒకవేళ నేను ఇచ్చిన మాట తప్పితే అది కూడా నా ఓటమే అవుతుంది. సమ్రాట్ యుధిష్ఠిర, మీరు రహస్య మార్గం నుండి పశ్చిమ దిశగా వెళ్ళండి, మీ అజ్ఞాతవాసం పూర్తయ్యేంత వరకు నేను యుద్ధం కొనసాగిస్తూనే ఉంటాను అని అంటాడు. వెంటనే అర్జునుడు, లేదు మహారాజా, మేము కూడా మా ధర్మాన్ని త్యజించలేము, ఇప్పుడు ఈ యుద్ధం మీది కాదు మా అందరిది కూడా, మేము కూడా ఇక్కడే ఉండి యుద్ధం చేస్తాము, ఒకవేళ మా ఉనికి వారికి తెలిసిపోతే ఇదే మా విధిరాత అని సరిపెట్టుకుంటాము అని అంటాడు. అప్పుడు భీముడు, నా అభిప్రాయం ఏంటంటే అన్నయ్య, ఏ రోజైతే కౌరవసేన విరాట రాజ్య సరిహద్దుల్లోకి వస్తుందో ఆ రోజే మన అజ్ఞాతవాసం చివరి రోజు, మనందరం మారువేషాల్లో ఉండే యుద్ధం చేద్దాము, ఆ ఒక్కరోజు దుర్యోధనుడు మనల్ని పసిగట్టకుండా ఉంటే విజయం మనదే అవుతుంది అని అంటాడు. ఆ తరువాత విషయం తెలుసుకున్న భీష్ముడు, అసంభవం, ఈ యుద్ధం జరగడానికి వీల్లేదు దుర్యోధన అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మత్స్యరాజ్యంలో హస్తినాపుర యువరాజుకు ఘోర అవమానం జరిగింది పితామహ, కానీ మీరు ఏమీ పట్టనట్టు యుద్ధం జరగడానికి వీల్లేదు అంటున్నారా అని అంటాడు. అప్పుడు విదురుడు, ఆహ్వానం లేకుండా స్వయానా దేవతలు కూడా యజ్ఞంలోకి ప్రవేశించరంటారు దుర్యోధన, రాజైనా యువరాజైనా ఎవరైనా సరే ఆహ్వానం లేకుండా వేరొక రాజ్యంలోకి వెళ్ళకూడదు,
అసలు మీరు మత్స్యరాజ్యంలోకి ఎందుకు వెళ్ళారు దుర్యోధన అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు, మమ్మల్ని మత్స్యరాజ్య సేనాపతి కీచకుడు ఆహ్వానించాడు మహామంత్రి. విరాట మహారాజుకు మమ్మల్ని ఆ విధంగా అవమానించేందుకు ఎటువంటి అధికారమూ లేదు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, ఒకవేళ ఇదే నిజమైతే విరాట మహారాజు హస్తినాపురికి వచ్చి క్షమాపణ చెప్తాడు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే అప్పుడు మనం వారితో యుద్ధం చేస్తామని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, మీరు ఏదో విధంగా కాలయాపన చేయాలని చూస్తున్నారా మహితాత్మ భీష్మ అని అంటాడు. అప్పుడు విదురుడు, కానీ యువరాజా, మీరు ఏదో విధంగా వెంటనే యుద్ధం చేయాలని సంకల్పించుకున్నట్లున్నారు అని. మహారాజా, ఈ యుద్ధానికి పరిణామం భయంకరంగా ఉండవచ్చు. పాండవులతో సంధి చేసుకోవాలన్న మన సకల ప్రయత్నాలకు అడ్డు కలగవచ్చు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, అంటే మీరు పాండవులకు భయపడుతున్నారా మహామంత్రి, లేక పాండవుల పట్ల పక్షపాతమా? ఏ రాజ్యానికి చెందిన మహామంత్రి అయినా తమ రాజ్యానికి జరిగిన అవమానాన్ని సహించమని సలహా చెప్పడు. ఈ అవమానం నా ఒక్కడిదే కాదు, మీ అందరిది కూడా. సమాజం గౌరవాన్ని రక్షించే వారినే గౌరవిస్తుంది. భవిష్యత్తు హస్తినాపురం బలహీనపడిందని చాటి చెప్తుంది. ఆనాడు సామ్రాట్ పాండు రాజ్యాన్ని త్యజించాడు, తన గుడ్డివాడైన అన్నయ్యను సింహాసనం పైన కూర్చోబెట్టి అని అనబోతూ ఉండగా ధృతరాష్ట్రుడు, మౌనంగా ఉండు దుర్యోధన, నీవు చెప్పవలసింది చెప్పావు కదా. సభాసతులారా, దుర్యోధనుడు చెప్పింది నిజమే. ఈ యుద్ధం తప్పకుండా జరగవలసిందే మహితాత్మ అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.